అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎల్ఐసి ఏజెంట్ మిత్రులకు మరియు లియాఫీ నాయకులకు సోదరులకు నా యొక్క నమస్కారాలు. తేదీ అనగా 15/9/2025 సోమవారం రోజున దేవరకొండలో బంజారా భవన్లో లియాఫీ నూతన బాడీ సమావేశం కానుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి ఎస్ఓ శాటిలైట్ మాల్ ఏజెంట్ల మిత్రులు మరియు లియాఫీ నాయకులు మరియు దేవరకొండలోని జోనల్ నాయకులు, డివిజన్ నాయకులు, ఆల్ ఇండియా నాయకులు ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. దేవరకొండలో సోమవారం నాడు జరగబోయే లియాఫీ మీటింగ్కి ఆల్ ఇండియా నాయకులు, తర్వాత జోనల్ నాయకులు, డివిజన్ నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు. ముఖ్యంగా మన దేవరకొండ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాము చౌహాన్ గారు ఈ యొక్క సమావేశానికి విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. అంతేకాకుండా ముఖ్యాంశాలు ఏంటంటే, లియాఫీ యొక్క ఎల్ఐసి స్టార్ట్ అయిన తర్వాత లియాఫీ 1964లో ప్రారంభమైనటువంటి లియాఫీ సంస్థలో అనేకమైనటువంటి ఎల్ఐసి ఏజెంట్లు నాయకత్వం వహించి ఏజెంట్ల తరపున ఎప్పటికప్పుడు వారి యొక్క కష్టసుఖాల్లో నష్టాల్లో పాలు పంచుకుంటూ ఎల్ఐసి సంస్థతో పోరాడుతూ వస్తున్నటువంటి ఏకైక సంస్థ అదేనా ఉంది అంటే అది లియాఫీ మాత్రమే. ఏజెంట్లకు ఏవైతే రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటి తరపున కొట్లాడుతూ లియాఫీ సంస్థ ముందుకు పోతుంది. ఇందులో మనం భాగస్వామ్యమైనందుకు ఏజెంట్లకు కావాల్సినటువంటి అంశాల మీద సంస్థ పోరాడుతుంది. అందుకనే అంతేకాకుండా లియాఫీ పోరాడినటువంటి అంశాలను తర్వాత రాబోయే తరాల్లో ఎల్ఐసి తీసుకొచ్చినటువంటి నూతన ఒరబడులు కావచ్చు, నూతన పాలసీ విధానాలు కావచ్చు, ఏవైనా లోటుపాట్లు చూస్తూ ఎల్ఐసి ఏజెంట్లకు రావాల్సినటువంటి అంశాలను, రావాల్సినటువంటి గ్రాట్యుటీని ముఖ్యంగా పోరాడుతూ, అంతేకాకుండా గతంలో మనం చూసినాం రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో జిఎస్టికి వ్యతిరేకంగా పోరాడినటువంటి అంశంలో ఆయనకు మద్దతుగా తెలుపుతూ లియాఫీ అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఈరోజు జిఎస్టి స్లాబ్ల వారీగా తగ్గించుకుంటూ వచ్చిన అంశంలో లియాఫీ యొక్క భాగస్వామ్యం ఎంతైందో ఉంది అని చెప్పేసి మనం గంటాపదంగా చెప్పవచ్చు. సర్వీస్ సెక్టార్లో పాలసీదారుల మీద, అది జీవిత బీమా కావచ్చు, ఆరోగ్య బీమా కావచ్చు, ఇంకే రకమైన జీవిత బీమాల మీద ఉన్నటువంటి ఎల్ఐసీల మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ మీద ఉన్నటువంటి జిఎస్టిని తగ్గించాలి అని చెప్పేసి సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి అంశాలను జిఎస్టి పరిధిలోకి తేవద్దు అని చెప్పేసి ఎంత గట్టిగా ఎంత దూరమైన వెళ్తామని చెప్పేసి పోరాడి ఎల్ఐసి సంస్థ మీద తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడిలో మన యొక్క నాయకులు, లియాఫీ నాయకులు ఎంతో కష్టపడ్డారు. మనం కూడా ఏజెంట్లు మనవంతు పాత్రగా మనం కూడా లియాఫీకి తోడ్పాటును అందించి మనం కూడా వారికి వెన్నంటూ దండంటూ ఉండి వారికి కూడా మనం ప్రోత్సహించినాం. మీరు కూడా గమనించినారు, గతంలో ఢిల్లీ వెళ్ళి కూడా మనం ధర్నా చేసి వచ్చినాం. లియాఫీ నాయకులకు, లియాఫీ సోదరులకు, లియాఫీ మిత్రులకు అండగా ఉంటూ మనం కూడా ఏజెంట్లను కూడా మనవంతుగా ఉడతా భక్తిగా వారికి సాయం చేసినాం, వారికి వెన్నంటూ దండి ఉండి వాళ్ళను ప్రోత్సహించినాం. వారు ఎంతో మన తరఫున కొట్లాడి, అంతేకాకుండా పాలసీదారులకు, పాలసీ హోల్డర్లకు, ఎవరైతే ప్రీమియం కట్టలేక వాళ్ళు ఎల్ఐసీలు చేయలేని వారు ఉన్నారో వారి తరఫున పోరాడి పాలసీదారులకు
తరఫున పోరాడి లియాఫీ నాయకులు వారికి ఖచ్చితంగా జిఎస్టీ తీసేయాలని చెప్పేసి జిఎస్టీని ఎత్తివేయడంలో పాలసీదారులకు ఊరట కల్పించడంలో లియాఫీ నాయకులు ముందున్నారు, వారు ముందుంటారు కూడా అని చెప్పేసి ఈ సమావేశం తరఫున మనం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు జిఎస్టీ విషయంలో జిఎస్టీ అంశంలో ఆయన పేద ప్రజల పక్షాన పోరాడి ఈ యొక్క జిఎస్టీని తీసివేయడంలో ఆయన వంతు కీలకం అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రోజు మనం కూడా ఏజెంట్లు కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి నూతనంగా ఎన్నికైనటువంటి ఏదైతే డివిజన్ బాడీ ఉందో ఎనుగోటి ఎల్ఏ గారు అధ్యక్షులు కావచ్చు, బద్దల సత్యనారాయణ కావచ్చు, నిరంజన గారికి మనం కూడా సాధారణంగా ఆహ్వానించి వారికి కూడా కంగ్రాచులేషన్ చెప్పాల్సిందని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా మునుముందు లియాఫీ చేపట్టేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చెబుతారు, వాళ్ళు సాధించిన విజయాలు కూడా ఈ సమావేశంలో మనకు వెలిబుచ్చుతారు. ఖచ్చితంగా మనం వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉండాలి. ఏజెంట్ల తరపున వాళ్ళ లియాఫీ సంస్థ ఎప్పుడు ముందుండి పోరాడుతుంది గనక మన నాయకులకు మనం స్వాగతం పలకాలి. మనం డివిజన్లో ఉన్నటువంటి నాయకులకు మనం కూడా మద్దతు తెలుపుతూ వారికి ఘనంగా స్వాగతం పలకాలి. ఎవరైతే కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారో, గతంలో ఎవరైతే మన డివిజన్ నాయకులు అనేకమైన హోదాలలో వాళ్ళు మనకు కూడా సేవలు అందించినారు, వారికి కూడా మనం సత్కారం చేయాల్సిన అవసరం ఉంది, వారిని కూడా మనం సన్మానించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ యొక్క సమావేశానికి సోమవారం నాడు 15/9/2025 రోజున దేవరకొండలోని బంజారా భవన్లో భారీ ఎత్తున అంగరంగ వైభవంగా భారీ సంఖ్యలో మనం ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి అండదండలుగా అన్ని విధాలుగా రాము చౌహాన్ సార్ మనకు చేదోడు వాదోడుగా ఉంటూ మనకు ఎన్నటి విధంగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన ఎంతో విధంగా బ్రాంచ్కి వచ్చిన తర్వాత ఆయన ఎల్ఐసి దేవరకొండ బ్రాంచ్కి ఎప్పుడైతే అడుగుపెట్టిండో ఆ బ్రాంచ్ యొక్క రూపురేఖలే మారిపోయినాయి. అటు అభివృద్ధులు కావచ్చు, అటు మార్పులలో కావచ్చు, అనేకమైన అంతేకాకుండా 6 పిల్లర్ల అంశంలో కావచ్చు, పాలసీ తేవడంలో కావచ్చు, బిజినెస్ తేవడంలో కావచ్చు ఆయనే సాటి అని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ముద్దుగా అందరినీ తమ్ముడు అని ఏజెంట్లను అందరినీ తమ్ముడు అని చెప్పేసి సంబోధిస్తూ అటు పాలసీలు రాబడుతూ ఆయన ఏదైతే కలలుగంటున్నాడో, ఏదైతే ఆయన అనుకుంటున్నారో దేశంలోనే ఆల్ ఇండియా నెంబర్ 1 స్థాయిలో మన దేవరకొండ బ్రాంచ్ నిలబెట్టాలని చెప్పేసి ఆయన కలలుగంటున్నారు, ఆయన అనునిత్యం పోరాడుతున్నారు. ఆయన కూడా మనం ఎన్నడూ దండి ఉండి మనం ఆయన కలలుగన్నటువంటి ఆల్ ఇండియా నెంబర్ 1 స్థాయిలో మన దేవరకొండ బ్రాంచ్ను నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ రేపు సోమవారం నాడు జరగబోయే 15/9/2025 నాడు బంజారా భవన్లో జరగబోయేటువంటి మీటింగ్ను అందరూ ఏజెంట్లు, లియాఫీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పేసి మనం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అంతేకాకుండా భోజన సదుపాయం కూడా అన్ని వంటకాలతో భోజన సదుపాయం కూడా ఉంది. ఈ యొక్క ఆతిథ్యాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే మనలో మనం అందరం లియాఫీ ఫ్యామిలీ, ఎల్ఐసి ఫ్యామిలీ, అందరూ ఏజెంట్లు ఒక ఫ్యామిలీ. ఎల్ఐసి అంటేనే ఒక కుటుంబం, అందరికి ఏ సమస్య ఉన్నా అందరూ ఒక తాటిపైకి వచ్చి ఒక ఎల్ఐసి ఫ్యామిలీ అంటేనే అంత గొప్పగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమావేశానికి హాజరై ఈ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.